హర్ఘర్ తిరంగా మెదక్ జిల్లా కార్యస్థల జిల్లా అధ్యక్షులు బాల్దాస్ రాధా మల్లేష్ కూడా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు దేశ ప్రజలతో కలిసి తిరంగా యాత్ర ఇతర దేశభక్తి పూరిత కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ దృఢమైన సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందని తెలిపారు. ముగ్గురు కన్వీనర్లు అనుకున్నాము, ఇద్దరు కార్యదర్శులు అనుకున్నాము. మరి వారి ఆ లెక్క ప్రకారం కూడా చూస్తే మనం 100 పైన ఉండాలి, కానీ కొద్దిగా సంఖ్య తక్కువ వచ్చింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శులు సిఎస్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎంఎల్ఎన్ రెడ్డి గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఒకరోజు స్టేట్ పార్టీ ఒక 4 పేర్లు పంపించమంటే మనము 4 పేర్లు పంపించడం జరిగింది. వారు రంజిత్ రెడ్డి ఒకటి, మల్లిక ఒకటి, ఇంకొక సాధులాక్ష. అయితే బీజేవైఎం నుంచి కూడా ఒకరి పంపుతున్నారు. బీజేవైఎం అధ్యక్షుడిని పేరు కూడా పంపినా కానీ ఆయన ట్రైనింగ్ పోలేదు. అతనికి ఎగ్జామ్ నుండి పోలేకపోయాడు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులుగా మన స్టేట్ కౌన్సిల్ మెంబర్ రామరామన్ గారికి, మరియు కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యన్న గారికి, మల్లారెడ్డి గారికి, రాజేందర్ గారికి, విజయ్ గారికి, మధు గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మల్లిక గారికి, జనార్దన్ గారికి, బాలరెడ్డి గారికి, సిద్ధిరామరావు గారికి, రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు, మండల కార్యదర్శులు, మండల కన్వీనర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి ఈ యొక్క కార్యక్రమానికి అల్క కొమరయ్య గారు రావాల్సింది. వారు బాగా బిజీ ఉండి మన జిల్లాకు ఈ కార్యక్రమం అయిపోయినంత వరకు కూడా అల్క కొమరయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి వారు రాలేకపోయారు. దానికి మన జిల్లా అధ్యక్షుడే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి అని చెప్పడం వల్ల మనం అనుకోకుండా నిన్ననే అనుకున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యశాల చాలా జిల్లాలలో అవుతుంది, అదేవిధంగా మన జిల్లాలో కూడా చేసుకుంటున్నాం. ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హర్ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగురవేయాలి. మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి. దేశం కోసం, ధర్మం కోసం చేసిన త్యాగమూర్తులను అందరూ కూడా మనం స్మరించుకోవాలి. దీంట్లో మన దేశం కోసం అహర్నిశలు బాటంగా మరి సైనికులు ఉన్నారు. మన సైనికులు మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అడ్డపెట్టి మనందరినీ కూడా కాపాడుతున్నారు. వారిని స్మరించుకోవాలి. ఎంతో మంది దాంట్లో ప్రాణాలు అర్పించి వాళ్ళ కుటుంబాలకు పెద్దరికలు లేకుండా అయినా వారందరినీ కూడా మనం ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.